నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీ రాజకీయాలంతా ఒక ఎత్తు, ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల రాజకీయం మరో ఎత్తు. చీరాల రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేకపోతున్నారు. గతంలో నెలకొన్న పరిస్థితులు అందుకు దర్పణం కూడా పడుతున్నాయి. తాజాగా అలాంటి మరో వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. 2024 ఎన్నికల తర్వాత రాజకీయ కలాపాలకు దూరంగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ మళ్ళీ యాక్టివ్ కావాలని చూస్తున్నారని అంటున్నారు. జిల్లా రాజకీయాల్లో గతంలో యాక్టివ్ రోల్ ప్లే చేసిన ఆమంచి తనకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆశతో ముందుకెళ్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ 2024 ఎన్నికల్లో చివరికి కాంగ్రెస్ పార్టీ తరపున సొంత నియోజకవర్గమైన చీరాల్లో పోటీ చేసి ఓడిపోయారు. తాను ఓడినా తన రాజకీయ ప్రత్యర్థిగా భావించే కర్ణం కుటుంబాన్ని కూడా ఇంటికి పంపడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి డిపాజిట్ దక్కించుకున్న ఏకైక అభ్యర్థి కూడా ఆమంచి. మాజీ సీఎం కొనిజేటి రోషయ్య శిష్యుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కృష్ణమోహన్ తనదైన రాజకీయం చేశారనే చెప్పాలి. ఆయన 2000 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వేటపాలెం జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచారు. ఆయన కొనిజేటి రోషయ్య ప్రోత్సాహంతో 2006లో వేటపాలెంలో దేశాయిపేట 2 నుంచి ఎంపీటీసీగా పోటీ చేసి వేటపాలెం ఎంపీపీగా ఎన్నికయ్యాడు. ఆయన 2004లో చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి కొనిజేటి రోషయ్య విజయానికి కీలకంగా వ్యవహరించి ఆయన రాజకీయ వారసుడిగా కూడా గుర్తింపు పొందారు. కొనిజేటి రోషయ్య 2009లో ప్రత్యక్ష ఎన్నికలకు దూరం కావడంతో ఆమంచి కృష్ణమోహన్ చీరాల నియోజకవర్గం నుండి 2009లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి జంజనం శ్రీనివాస్ పైన గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. అండ్ ఆమంచి కృష్ణమోహన్ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నవోదయం పార్టీ నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. సెప్టెంబర్ 2015లో టీడీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్ 13 ఫిబ్రవరి 2019 టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. చీరాల టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కర్ణం బలరాం అండ్ ఫ్యామిలీ తర్వాత వైసీపీలోకి రావడంతో ఆమంచి రాజకీయాలను పర్చూరికి షిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి పోటీ చేస్తారని భావించే లోపు తిరిగి చీరాలకు ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ తరఫున బరిలో దిగారు. ఆమంచి ఎన్నికల్లో ఓడిపోయాక తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. అయితే నిత్యం వార్తల్లో ఉండే ఆమంచి చుట్టూ జిల్లా రాజకీయాలు మొత్తం తిరుగుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కృష్ణమోహన్ వ్యతిరేకించే మరో నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీని వీడి జనసేనకు వెళ్లారు. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో కరణం ఫ్యామిలీ రాజకీయ గందరగోళంలో ఉండడంతో ఆమంచి పేరు మరోసారి తెర మీదకు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అసలు కర్ణం బలరాం వైసీపీలో ఉంటారా లేక మరో గూడు వెతుక్కుంటారా? ఒకవేళ పార్టీ మారినా చీరాల్లో కొనసాగుతారా లేక అడ్డంకికి షిఫ్ట్ అవుతారా అన్న డౌట్స్ చాలానే ఉన్నాయి. కర్ణం అయోమయంలో ఉండడంతో ఆమంచి పావులు కదుపుతున్నారు. ఆమంచి వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తారన్న ప్రచారం కూడా ఒకవైపు గట్టిగా జరుగుతుంది. సమీకరణాలను బట్టి వైసీపీ కూడా ఆయనకు సముచిత స్థానం ఇవ్వచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. గతంలో టీడీపీని వీడిన టైంలో ఆ తర్వాత కూడా చంద్రబాబును టార్గెట్ చేసి చాలాసార్లు మాట్లాడిన ఆమంచి వైసీపీని వదిలేసినా జగన్ను విమర్శించలేదు. దీంతో ఆయనకు పార్టీలో రీఎంట్రీకి లైన్ క్లియర్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఆమంచి లాంటి బలమైన నేత అవసరం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఉందంటున్నారు.
వైసీపీలోని కీలక నేతలు ఆమంచిని తిరిగి ఆహ్వానించేందుకు సంప్రదింపులు జరిపినట్టుగా తెలిసింది. కానీ ఇప్పటి వరకు ఇటు వైసీపీ నుంచి కానీ అటు మాజీ ఎమ్మెల్యే వైపు నుంచి కానీ రియాక్షన్ అయితే రాలేదు. ప్రస్తుత చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా కర్ణం వెంకటేష్ కొనసాగుతుండటంతో ఆమంచికి ఒంగోలు బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. జగన్ బాబాయ్, ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆశీస్సులు కూడా ఆమంచికి ఉన్నాయని అంటున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత కావటం, ఒంగోలులో ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంకు గట్టిగానే ఉండడంతో ఆమంచి ఎంట్రీకి అంత ఇబ్బంది ఉండదనే ప్రచారం కూడా సాగుతుంది. మాజీ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు బ్రాండ్ కావాలని, ఆ ప్రకారం చూస్తే ఇద్దరు లెక్కలు సరిపోతాయంటున్నారు పరిశీలకులు. కర్ణం ఫ్యామిలీకి చెక్ పెట్టాలన్నా, పవన్ పైన విమర్శలు చేయడానికైనా ఆమంచి అవసరం ఉంటుందంటున్నారు. మద్దులూరు మాలకొండయ్య యాదవ్ చీరాల టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ భారీ స్థాయిలో పుంజుకుంటుంది. చీరాల ఎమ్మెల్యే సహా ఇతర నాయకులు కూడా ప్రజల మధ్య ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమంచి ఎంట్రీపై కర్ణం వర్గం మాత్రం అసహనంతో ఉంది. తాజా పరిస్థితులను బేరీజు వేసుకుని 2029 నాటికి ఇప్పటి నుంచే ఆమంచి స్కెచ్ వేసుకుంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి.